బద్వేల్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శామ్యుల్ అనేటువంటి నేను మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క హత్య విషయం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడం జరిగింది. ఈ హత్య కుట్రకోణమని మేము భావిస్తూ ఉన్నాం. ఎవరో దీని వెనుక కుట్ర చేసి అతన్ని హత్య చేసి ఆ తర్వాత అది యాక్సిడెంట్ గా చిత్రీకరించడం జరిగింది. మా క్రైస్తవ పెద్దలు చాలా మంది అక్కడికి వెళ్లి చూసిన తర్వాత అది హత్యనని వాళ్ళు కరెక్ట్ గా గుర్తించడం జరిగింది. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్లో సరైనటువంటి విషయాలను బయటికి తీసుకొని రావాలని, వాస్తవాలను బయటికి తీసుకొని రావాలని, తద్వారా దీని వెనుక ఉండి వారిని హత్య చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. క్రైస్తవులుగా మాకు స్వేచ్ఛను ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితుల్లో క్రైస్తవులు స్వేచ్ఛగా ఉండేటువంటి అవకాశం లేకుండా పోయిందని అందరికీ తెలుసు. మత స్వేచ్ఛ హక్కు ఎవరైనా కలిగి ఉండవచ్చు, స్వేచ్ఛగా దానిని అంగీకరించవచ్చు. ఒక మతాన్ని అంగీకరించడం తప్పనేది కాదు అని అందరికీ తెలిసినా కూడా ఈ మతం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని బట్టి కొంతమంది మత ఛాందసవాదులు కుట్రపన్ని క్రైస్తవులుగా కొంతమంది లీడర్స్గా ఉంటున్నటువంటి వారి మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి హత్య చేయడము, వాళ్లను హింసించడం జరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా క్రైస్తవుల సమాజం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తగిన విధంగా మరి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఈ ర్యాలీలను ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి కనుక తగిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలి. దీనికి ఎవరైతే దోషులై ఉన్నారో వారిని కఠినంగా శిక్షించి వారి కుటుంబానికి అలాగే క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా భాస్కర్ గా మాట్లాడుతున్నాడు. గత 4 రోజుల నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణ వార్త క్రైస్తవ లోకానికి అది తీరని లోటు, ఒక పెద్ద వృక్షాన్ని కోల్పోయినటువంటి వారిగా మేమెంతో తీవ్రమైనటువంటి బాధను, దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఆయన యాక్సిడెంటల్ గా చనిపోయారని ధృవీకరించారు కానీ మాకైతే కొన్ని అనుమానాలున్నాయి. మరి అనేకులు కూడా అనుమానాలను ప్రభుత్వమే దాన్ని వెలికి చేసి మరి అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా అన్నిని వాటిని పరిగణలోకి తీసుకొని ఆయన యాక్సిడెంటల్ గా చనిపోతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము దాన్ని స్వాగతిస్తాం. ఒకవేళ అది దాని వెనక కుట్రకోణంగా హత్య చేసి ఏదైనా ఉందేమో అనేటువంటి అనుమానాన్ని మరి క్రైస్తవ నాయకులు, పెద్దలు, సంఘాలు, దైవ సేవకులు, ప్రజా సంఘాలు అన్ని కూడా వ్యక్తపరుస్తూ వస్తున్నాం. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. మేము ప్రభుత్వం పట్ల నమ్మకంగా ఉంటున్నాం. మరి ప్రభుత్వం పట్ల మాకెంతో విశ్వాసం ఉంది, న్యాయం చేస్తారని. మరి ప్రభుత్వాలు మన భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా మతాలకు స్వేచ్ఛ ఉంది కనుక ఆ స్వేచ్ఛను అందరూ కూడా మరి కాపాడవలసిన బాధ్యత నేటి ప్రభుత్వాలపైన ఉంది. మేము ప్రభుత్వాలు ఒకటే కోరుకుంటున్నాం, క్రైస్తవులు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణము వెనక ఏదుందో ఆ నిజాన్ని లోకానికి తెలియచేసి న్యాయమును త్వరగా చేయాలని, మరి రిపోర్టు గవర్నమెంట్ ఇన్ని రోజులు అంటే పోస్ట్ మార్టం రిపోర్టు వెంటనే 24 గంటలు లేకపోతే 2 రోజులు మరి 29వ తేదీ వరకు దాన్ని నానబెట్టడం వెనక చాలా అనుమానాలకు తావిచ్చినట్లుగా మాకు అనిపిస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మరి క్రైస్తవులకు న్యాయం జరగాలి. అలాగే క్రైస్తవులు జరుగుతున్న అనేటి దాడులు చాలా తీవ్రమైనటువంటి రీతిలో ఉంది. మరి ఏ ప్రభుత్వాలు కూడా క్రైస్తవులకు న్యాయబద్ధమైనటువంటి చట్టానికి కానీ న్యాయబద్ధమైనటువంటి కార్యాలు కానీ ఎవరు కూడా నేటికి చేయలేదు. దయచేసి మరి ఈ రోజు మేము మీడియా పరంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే భారతదేశంలో స్వేచ్ఛ ఉంది కనుక అన్ని మతాలకు స్వేచ్ఛను అందించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కనుక వాటినన్నిటినీ సక్రమంగా చేసి మరి ప్రజలలో
మరి కుల మత భేదము లేకుండా క్రైస్తవులైనా, ముస్లింస్ అయినా, హిందువులైనా అందరూ సమానత్వము మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటించి ప్రేమ, సమాధానమును, ఐక్యతను మరి వర్ధిల్లగలిగినట్లుగా అందరం కలిసి ఉండేటువంటి భారతదేశంలో మతన్వాదులు మరి అనేకమైన కార్యాలు చేస్తున్నటువంటి విషయాలను గుర్తించుకొని తగిన న్యాయం చేయాలని, మరి అలాగే ఇదిగో ఆ ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి ఆదరణ, వారి కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు ఉండాలని ప్రభునామములో మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.